ఇక అంతరిక్ష కేంద్రంలో 2 నెలలుగా చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కు సంబంధించి సంచలన ప్రకటన చేసింది నాసా. వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 2025లో వీరిద్దరూ తిరిగి భూమి మీదకి వస్తారని అనౌన్స్ చేసింది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే రోజు కోసం మరింత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. జూన్ 5న బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ యాత్ర 10 రోజులు సాగాల్సి ఉంది. అయితే రోదసీలోకి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు 2 నెలల సమయం గడిచింది. అయినప్పటికీ వీరు తిరిగి రాలేదు. సరికదా ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ వారిద్దరిని స్టార్ లైనర్ ద్వారా తీసుకురావడానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ ఇతర ఆప్షన్లను పరిశీలించామని తెలిపారు. ఇందులో భాగంగానే స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తున్నామని, క్రూ 9 ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను తీసుకువచ్చే ప్రణాళికలను సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పారు. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ అంటే నాసా ఆపరేషన్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్. దీని ద్వారా 4 వ్యోమగాములను నాసా అంతరిక్ష కేంద్రానికి పంపించాల్సి ఉంది. వీరిలో జెనా కార్డ్మాన్, నిక్ హెగ్, స్టెఫానీ విల్సన్ రోస్కోస్మాస్ వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ మిషన్ ఈ నెల 18నే ప్రారంభం కావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా ఇది సెప్టెంబర్ 24కి వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ను సురక్షితంగా తీసుకురావడం సాధ్యం కాకపోతే ఈ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారానే 2025 ఫిబ్రవరిలో వారిని తీసుకొస్తామని నాసా అంటుంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారానే సునీత విల్మోర్ ను తీసుకురావాలని నాసా భావిస్తే ఇందులో భూమిపై నుంచి 2 వ్యోమగాములను మాత్రమే అంతరిక్ష కేంద్రానికి పంపుతారు. అయితే నాసా ఇచ్చిన సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి భారీ షాక్ ఇచ్చింది. అదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నాసా ఒక కీలక ప్రకటన చేసింది. సునీత విలియమ్స్ రాకపై నాసా చేసిన ప్రకటన అందరికీ విస్మయానికి గుర్తిస్తుంది. 2025 ఫిబ్రవరి వరకు కూడా స్పేస్ స్టేషన్ లోనే సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ ఇద్దరు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 రోజుల రోదసీ ప్రయాణానికి వెళ్లిన సునీత విలియమ్స్ టీం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంటే రిటర్న్ జర్నీ అనేది రావడానికి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మరో అంటే 2025 వరకు కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. నాసా ప్రకటనతో అందరూ కూడా భారీ షాక్ లోకి వెళ్లిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. అక్కడున్న సాంకేతిక కారణాలతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.